కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ అధికారంలో ఉంది, ఇక్కడ తెలుగుదేశం నేతృత్వంలో ఉంది. అయితే పౌర విమానయాన శాఖ మంత్రి మన రామ్మోహన్ నాయుడే కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎయిర్పోర్ట్లు అన్నటువంటి దాని మీద ఆ మధ్యన 6 అంటే కాదు, ఇప్పుడు ఫైనల్గా భారతీయ జనతా పార్టీ 3 ఎయిర్పోర్ట్లు కావాలన్నటువంటి పాయింట్ని కేంద్రం దగ్గర ఉంచుతోంది. అందులో దగదర్తి నెల్లూరు జిల్లా, కుప్పం చిత్తూరు జిల్లా, మూలపేట శ్రీకాకుళం జిల్లాలో నూతన విమానాశ్రయాలు ఏర్పాటు అవుతాయని చెప్పి బీజేపీ చీఫ్, రాష్ట్ర చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పుకొచ్చారు. కేంద్రంలోనూ ఎన్డీఏ, రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండడం వల్ల ఇది సాధ్యమవుతుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయని పురంధేశ్వరి అన్నారు. అభివృద్ధి ద్వారా అనుసంధానత పెరగడమే కాదు, ఆర్థిక పురోగతి కూడా సాధ్యమవుతుందన్నారు. శ్రీకాకుళంలో దగదర్తి దగ్గర పెట్టడం ద్వారా నెల్లూరు జిల్లాలో దగదర్తి మంచిదే, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. కుప్పం చిత్తూరు జిల్లా అది వైబుల్ కాదు, అది పెట్టి ఏం చేసుకోవడానికి పనికిరాదు. తర్వాత మూలపేట శ్రీకాకుళం జిల్లాలో పెట్టడంలో తప్పులేదు, ఎందుకంటే భోగాపురానికి మూలపేటకి చాలా లాంగ్ ఉంది కాబట్టి అక్కడ పెట్టడంలో తప్పులేదు. కానీ వచ్చే జనం ఎవరు, ఆ ప్రాంతానికి ట్రాన్స్పోర్టేషన్ అంటే ఆ ప్రాంతానికి రావాల్సినటువంటి విమానాలలో వచ్చే అంతటి ట్రాఫిక్ ఉంటుందా, అలాంటి వ్యవస్థ ఏంటి అన్నటువంటిది కూడా వయబిలిటీ అంటారనమాట. టికెట్లు విమానాశ్రయం కట్టేస్తే ప్రయోజనం లేదు, అక్కడ విమానాలు దిగాలి. లేకపోతే గన్నవరం ఎయిర్పోర్ట్ కనుక 60 ఏళ్ళు 50 ఏళ్ళు అట్టాగే ఉంది. ఆ తర్వాతన అప్పుడు చంద్రబాబు గారు ఇనిషియేటివ్ తీసుకున్నాక దక్కన్ ఎయిర్వేస్కి సంబంధించి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇనిషియేటివ్ తీసుకుని సగం టికెట్లు కొనడం బిగిన్ చేసిన తర్వాత ప్రారంభమైంది. కాబట్టి ఇక్కడ అట్లాంటిది ఏంటి అనేది ఆలోచించాలి.